ఇంకా అదే కాదు, సకల ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రేమిటులారా నువ్వు కలిగి నడిపించబడగలిగే కృప నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దయచేసి గమనించండి, గత జీవితంలో జరిగిన తప్పిదాలను బట్టి నీ ఫ్యూచర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నీకు అర్థం కావట్లే. గత జీవితంలో ఏంటంట చేసిన ఏంటంట పొరపాటులను బట్టి నువ్వు గనక నేను గనక మన జీవితాన్ని ఇక మీదట ప్రభువా నీ చిత్తానుసారంగా బ్రతుకుతానయ్యా, నీ ఉద్దేశానుసారంగా జీవిస్తాను ప్రభువా, నువ్వు నా నుండి ఆశిస్తున్నటువంటిది నా దైనందిన జీవితంలో ప్రతిదినం కడు భయముతో నీ మీద ఆధారపడుతున్న జీవితాన్ని నడిపించుకుంటానయ్యా అని ప్రభు చేతులు గనక అప్పగించకుండా, మా బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభునందు ఉన్నవారు ఏంటంట నూతన ప్రభునందు ఉన్నవారు ఏంటంట నూతన సృష్టి, పాతవి గతించిన అర్థం ఏంటి? పాతవి గతించిన అర్థం ఏంటి? పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత విధానాలు, పాత పద్ధతులు ప్రేమిటులారా ఇవన్నీ కూడా గతిస్తాయి, ఇవన్నీ కూడా ప్రేమిటులారా తొలగిపోతాయి. నీ జీవితం ప్రేమిటులారా ఆరంభిస్తే ఆరంభం లేకుంటే నీ ముగింపు ఇంకా మరింత దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉండాలి అని అంటే చెప్తున్నాను సంగమా, నీ ఆరంభం దేవుడితో గనక ప్రతిదినం చేయగలిగితే, ఆయనతో నీ జీవితాన్ని కొనసాగించుకోగలిగితే, నీ ఉద్దేశాలు ప్రేమిటులారా ఏవైనా ప్రేమిటులారా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పౌలు అంటాడు బ్రతుకుట అయినా క్రీస్తే సావైతే నాకు మేలు అంటాడు. ఈ ఉద్దేశాలతో ప్రేమిటులారా మనం గనక జీవిస్తే చెప్తున్నాను మీ అందరికీ దైవజనుడుగా దేవుడు ప్రేమిటులారా తన కార్యాలని పట్ల ప్రభు చేయటం ఆయన ప్రారంభిస్తాడు. స్తోత్రాలు చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇంకొక మాట త్వరగా, ఎందుకంటే మనకి ప్రేమిటులారా ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాక్యం కంటే ఎక్కువ ఏం కాదు, కానీ క్లుప్తంగా చెప్పి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాము ఒకసారి, శ్రద్ధగా వినండి. కృప సమాధానము మీకు కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పుకోండి. భూపతులకు అధిపతి, ఇంకక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడంటే, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు భూపతులకు అధిపతి అని చెబుతూ ఏమంటున్నాడంటే కృపా సమాధానము కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. అమ్మా కృపా సమాధానం ఎట్లా వస్తుంది చెప్పండి, ఎట్లా వస్తుంది? డబ్బు ద్వారా వస్తుందా? అమ్మా డబ్బు ద్వారా వస్తుందా? డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లో పడిగెత్తులు ఉన్నారు. 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఆ ఉన్న డబ్బు ఎట్లా కాపాడుకోవాలి తెలవట్లేదు ఒకళ్ళకి, ఇంకొందరికి దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లే. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, సమాధానం లేదు. ప్రేమిటులారా భూమి మీద భౌతిక సంబంధమైనటువంటి వేచిని బట్టి నీకు సమాధానం ఏంటంట రాదు, కృప రాదు నీకు. ఎట్లా వస్తుంది దేవుని కృప అయిన సమాధానం అని ఆలోచన చేస్తే, ప్రేమిటులారా మృతులలో నుండి ఆది సంబద్ధుడై లేచినటువంటి భూపతులకు అధిపతి యగు దేవుని ద్వారా నీకు కృప సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రభు ఇచ్చే సమాధానం ఎలాంటిది? లోకం ఇచ్చేలా ఉంటుందమ్మా, ఎలా ఉంటుందమ్మా? ప్రభు ఇచ్చే సమాధానం లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు. ఆ సమాధానం ఎలా ఉంటుంది చెప్పాలంటండి, చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రేమిటులారా సంతోషంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు. ప్రేమిటులారా కళ్ళ ముందు మరణము నీ ఎదుట కనపడతన్నా సంతోషంగా చిరునవ్వుతో ప్రేమిటులారా నవ్వుతూ ఉంటావు. అంత గొప్ప సమాధానం, జ్ఞానానికి మించిన సమాధానం. ప్రేమిటులారా ఈ లోకములో వెలపెట్టి కొనలేనటువంటి యేసయ్యచ్చు ఆ సమాధానం ఒక వ్యక్తికి ప్రభు ప్రేమిటులారా ఎలా దయచేసని చెప్పాలా, ఆయన లేచి మృత్యుంజయుడై ఆది సంబుద్ధుడై ప్రేమిటులారా భూపతులకు అధిపతి అయినటువంటి ఆ దేవుడు కృపా సమాధానమును మనుషునికి
కలుగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయ. యేసుప్రభు వారు ఆయన లేచి శిశువులందరూ కూడా ఒక గదిలో బంధించబడి భయముతో, కలవరంతో, ఆందోళనతో, యూదులకు ప్రాముఖ్యంగా మేమెక్కడ కనపడితే మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారా అని ఒక గదిలో ప్రేమికులారా బంధించబడి ఉంటే యేసు ప్రభు వారు లేచి వాళ్ళ మధ్యలోకి వచ్చి చెప్పిన మొట్టమొదటి మాటని చెప్పాలా, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. హల్లెలూయ. మీకేం కలుగునుగాక? సమాధానం కలుగునుగాక. మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతా. మిమ్మల్ని ఒకవేళ నిశ్చేష్టులుగా వదిలిపెడితే, మీ బంధువులు అయిన వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధులు ఎవరో మీ దగ్గర పొందుకోవాల్సినంత మేలు పొందుకున్నారు, నీ కష్టం వచ్చేసరికల్లా చిన్నగా జారుకున్నారు, నీకు ఇబ్బంది వచ్చేసరికల్లా ప్రేమికులారా వాళ్ళు తెలిసినా నీకు ఏమాత్రం కూడా వచ్చి సాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా అలాంటి ఒక పరిస్థితుల్లో ఉంటే, అలాంటి ఒక 10 మంది బంధువులు ఒక ఇంట్లో బంధించబడి ఉన్నారని నువ్వేం చేస్తావు? పోయి నువ్వేం చేస్తావు? చెప్పండి. నీకు సాయం చేయలే, మేలు చేయలే, నీకు అసలుకైనా ఆపదలు ఏం చేయలే, నిన్ను ఆదుకోలే. అలాంటి ఒక 10 మంది బంధువులు ఒక రూములో బంధించబడి ఉన్నారు. నీకు తెలిసింది ఆ విషయం, నువ్వేం చేస్తావు? పోయేటప్పుడు ఏం చేస్తావు? ఒక కర్ర పట్టుకొని పోతావు. ఎందుకు? దొరికినరా ఏమంటావు? మనకు వచ్చే ఆలోచన చెప్పండి, ఏమంటాము? దొరికారని చెప్పి ఇక ఆడలే చీవురు పట్టుకొని పోతారు. కానీ యేసు ప్రభు వారు గమనించండి, యేసు ప్రభు వారిని విడిచిపెట్టిన, సిలువ దగ్గర లేకపోయినా, ముమ్మార్లు పేతురు ఏం చేసినా బొంకినా, ఏ ఒక్కరూ సరిగ్గా ప్రేమికులారా లేకపోయినా దేవుడు వారి మధ్యలోకి వచ్చి చెప్పిన మాట ఏం చెప్పాలా? ఏమన్నాడమ్మా? మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. హల్లెలూయ. సంగమా, నువ్వు కూడా కలవరంలో ఉన్నావా? ఆందోళన ఉన్నావా? ప్రేమికులారా చింత, బాధ, వేదన ఉందా? నీ జీవితంలో నైరాశ, నిర్లిప్తత నిన్ను వెంటాడుతుందా? నీ జీవితంలో మానసిక సంఘర్షణలు వెళ్తున్నావా? ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు నీకు ఉన్నాయా? రేపటి గురించినటువంటి చింత నిన్ను భక్షిస్తుందా? దేవుని సేవకుడు చెప్తున్నాను, వారు కలవరం మధ్యలో ఉంటే ప్రభు అన్న మాట ఏంటంటే, సమాధానం కలుగునుగా కన్నట్లుగా మీ పరిస్థితులన్నిటికీ కూడా నా ప్రభు ఈ పునరుద్ధాన దినమందు నా యేసయ్య మీకు మీ పరిస్థితులకు తగినట్లుగా సమాధానం ఇచ్చునుగాక. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి ఆమేన్. ఒకటి, పునరుద్ధాన సందేశం ఏంటంటే ప్రభు కొరకు ఏం చేయాలి? ప్రభు కొరకు ఏం చేయాలంట? జీవించాలి. ఎవరి కొరకు జీవించాలంటమ్మా? దేవుని కొరకు ఇది నీ ముఖ్య ఉద్దేశమై ఉండాలి. ఎప్పుడు నీ ఆలోచన ఇదై ఉండాలి. రెండవది, కృపా సమాధానం నీ కలగాలంటే, ప్రేమికులారా నీ కుటుంబంలో వెల్లువిరవాలంటే, ఆ సమాధానం తొణికిసలాడాలంటే, ఆ సంతోషం నీ జీవితంలో కలిగి నడిపించబడాలి అని అంటే, ప్రేమికులారా ఆ దేవుని సన్నిధానములో ఆయన ద్వారా మాత్రమే అనుగ్రహించబడింది. కాబట్టి ఆ కృపా సమాధానం పొందుకోవటానికి ప్రభు ప్రేమికులారా ఈ పునరుద్ధాన సందేశాన్ని మనకు ప్రభు వర్తమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి హల్లెలూయ. ఈరోజు విశ్వాసులకి నిరీక్షణ ఏం చెప్పాలంటమ్మా? ఏంటంట? పునరుద్ధానమే. ఏంటంట? విశ్వాసులకి ఏంటంట? ఒకవేళ పునరుద్ధానమే జరగకపోతే ఇక్కడ ఎవ్వరు కూడా ఇలా వచ్చి ఏం చేసేవాళ్ళు కాదు, కూర్చునేవాళ్ళు కాదు, ప్రభుని ఏం చేసేవాళ్ళు కాదు, ఆరాధించేవాళ్ళు కాదు. ఈరోజు నీ యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటని ఆలోచన చేస్తే, ఒక దేవుని ఎరగనటువంటి వాడు, దేవుని ఎరిగినటువంటి ఒక ఇద్దరు సంభాషణ చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మా దేవుడు పుట్టాడంటే మా దేవుడు పుట్టాడు అంటున్నాడు. దేవుని ఎరగనటువంటి వాడు ఏమంటున్నాడు? మా దేవుడు పుట్టాడు అంటున్నాడు. యేసును కలిగి ఉన్నటువంటి వాడు కూడా ఏమంటున్నాడు? మా దేవుడు కూడా పుట్టాడు అంటున్నాడు. ఆ వ్యక్తి చెబుతున్న మాట ఏంటంటే, మా దేవుడు మంచి ఏం చేశాడు? బోధలు చేశాడంటే, యేసును కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా మా దేవుడు కూడా ఏం చేశా అంటాడు? మంచి బోధలు చేశాడు అంటాడు. మా దేవుడు మరణించాడు అని ప్రేమికులారా దేవుని ఎరగనటువంటి వ్యక్తి అంటే, మా దేవుడు కూడా ఏంటంట?
మరణించాడు అని చెప్పి మనం కూడా చెప్తాం. ఇంకా తర్వాతకు ఉండదు వాళ్ళ దగ్గరగా. తర్వాతకి ఏముండదు, కాన్వర్జేషన్ ఆ యొక్క మాటలు ఆగిపోతాయి. తర్వాత చెప్పుకోవడానికి ఏం లేదు. వచ్చి ఉండొచ్చేమో, బోధలు చేసి ఉండొచ్చేమో, చనిపోయి ఉండొచ్చేమో, కానీ నీ యేసయ్యకున్న ప్రత్యేకత ఏం చెప్పాలా? ఆయన పుట్టాడు, బోధించాడు, మరణించాడు, తిరిగి ప్రభు లేచాడు. హల్లెలూయా. ఆ గొప్ప ప్రేమికులారా, దేవుణ్ణి మనం అందరం ప్రేమికులారా కలిగి ఉన్నాము. కాబట్టి ఈరోజు మరణము తర్వాతకి మరొక జీవితం ఉంది అని ఎవరి ద్వారా చెప్పాలి తెలిసింది? ఎవరి ద్వారా అంటమ్మా? ఎవరి ద్వారా తెలిసింది? ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారానే. మనిషి యొక్క ముగింపు ఈ జీవితముతో కాదు, మరణము తర్వాతకు మరొక ఏముందంట, జీవితం ఉంది అనేటువంటి ఆ విషయాన్ని ఎవరు ప్రేమికులారా చెప్పారని ఆలోచన చేస్తే ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పారు. లోకములో ఉన్నటువంటి వారు వాళ్ళకున్నటువంటి క్రైటీరియా చెప్పాలా, వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళకున్న ఉద్దేశాలు ఏంటంటే, మేము ఒకవేళ ఏమైనా పాపాలు చేసి జన్మలో మరొక అవతారం ఎత్తి ఆ అవతారములో కొంత ఏం చేస్తాం, మేము ఆ రుణాన్ని తీర్చుకుంటామని అంటారు. ఒకవేళ ఈ జీవితంలో మేలు చేస్తే, పుణ్యం చేస్తే మళ్ళీ వచ్చే అర్థమవుతుందా, అవతారం మాకంటూ ఒకవేళ ఉంటే ఆ జీవిత చక్రములో నుంచి బయటకు వచ్చి మోక్షానికి వెళ్తాం అనేటువంటి ఆలోచన. కానీ గమనించండి, అలానే ఒకవేళ మోక్షానికని వెళ్తే అదే క్రైటీరియా అయితే యేసుప్రభు వారు కూడా ప్రేమికులారా అదే ఒకవేళ మాట చెబితే ఎంతమందో ధనవంతులు పరలోకానికి వెళ్ళేవారు. అది కాదు, పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే, నిత్య రాజ్యాన్ని చేరుకోవాలంటే, మరణము తర్వాతకు ఉన్నటువంటి ఏంటంట ఆ జీవితాన్ని ఒక వ్యక్తి అనుభవించాలి అని అంటే దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రభుని అంగీకరించాలి. ఆయన నా కొరకు చనిపోయాడని, శిలో వేయబడ్డాడని, నా కొరకు తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ప్రేమికులారా నిత్య జీవాన్ని దేవుడు కానుకగా, వరముగా ప్రభు ప్రేమికులారా దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు కూర్చున్న మీ అందరికీ ప్రభు చెబుతున్న రెండు విషయాలు ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా లేచాడు. ఆయన లేచి 40 రోజులు కనపడ్డాడు. 500 మంది పైగా ప్రేమికులారా చూచారు. ఆయన అహరోనం వెళ్ళిపోతున్నప్పుడు శిశువులు కూడా చూచారు. ఈ అన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు పునరుద్ధానటువంటి మాట వాస్తవం. ఆ పునరుద్ధాన సందేశం ప్రభు మనకు చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే, బ్రతుకు ఎవరి కొరకు అమ్మా? దేవుడు కొరండు కృపా సమాధానం కావాలంటే ఏం కావాలంటే, కృపా సమాధానం కావాలంటే. ఇక ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చాను. చూడ ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. తాను లేచిన తర్వాత వారిని గద్దించెను. దేవుడికి వారి యొక్క హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని, వారి నమ్మక హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు అని అక్కడ గద్దించినట్లుగా చూస్తున్నాం. యేసుప్రభు వారు పునరుద్ధాండే లేచాడని చాలామంది చూసి చెబితే ఎమ్మాయి దారిలో ఒక ఇద్దరు వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని మరలా దేవుడు తాను ప్రత్యక్షమై ఏం చేశాడంటే, మరలా యెరూషలేముకు ఆ ఎమ్మాయి దారిలో వెళ్తున్నటువంటి ఆ ఇద్దరును యెరూషలేముకు నాకు తీసుకొని వస్తే, ఇప్పుడు వారిని అక్కడ దేవుడు ఏం చేయాలి చెప్పాలా, యేసుప్రభు వారు తిరిగి లేచాడంటే శిశువులు ఏం చేయట్లేదు, నమ్మట్లే. ఎవరు నమ్మట్లేదంట? శిశువులు నమ్మట్లే. నమ్మకపోబట్టి ఇంతమంది చెబుతున్నా లేచాడని చెబుతున్నప్పటికీ కూడా మీరు నమ్మట్లేదని ఆ 11 మందిని చెప్పండి. ఏం చెప్పాలంటమ్మా, వారు నమ్మని కారణాన్ని బట్టి, వారి హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు ఏం చేస్తానంట, గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ 11 మందే ఉన్నారు. మరి ఇంకొక అతను ఏడి? మొత్తం 12 మందిగా అమ్మ. ఎంతమంది ఉండాలి? యూదా లేడు కాబట్టి ఎంతమంది? 11 మంది. యూదా ప్రేమికులరా తన జీవితంలో అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలే. తన్ను తాను ప్రేమికులరా హత్య చేసుకొని తన్ను తాను ప్రేమికులరా మరణించాడు. ఇక్కడ కూర్చుని మీ అందరూ చెప్తున్నాను, మన జీవితం ఎంత దుర్బలమైన యూదా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే,
నాకులాగా ఎవరు ఏం చేయమాకండి, నాకులాగా ఎవరు తప్పు నిర్ణయం తీసుకోమాకండి. ప్రభు యొద్దకు వెళ్ళండి. ప్రభు చక్కగా మళ్ళీ మీ జీవితాన్ని ఏం చేస్తాడు, సుందరంగా దేవుడు ఏం చేస్తాడు, మలుచుకుంటాడు. అద్భుతంగా నీ జీవితం ఉంటుందని యూదా ప్రేమికులారా మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో, ప్రేమికులారా ఆ బాధలో యేసుప్రభు వారిని అమ్మేసినటువంటి ఆ బాధ వేదనతో తను తాను ప్రేమికులారా హాని చేసుకున్నాడు. కానీ మన జీవితంలో బతుకు మీద ఆశ కలగనప్పుడు దయచేసి గమనించండి, ప్రభు దగ్గరకు వస్తే మరలా మంచి జీవితాన్ని ప్రభు మనకి ఏం చేస్తాడంటే ఆయన తిరిగి అనుగ్రహించగలుగుతాడని యూదా ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అక్కడ ఏం చేస్తాడు, గద్దిస్తుందంట. ఎవరిని శిశువుల్ని గద్దిస్తున్నాడు. వారు నమ్మట్లేదంట. ఒక వ్యక్తి యొక్క ప్రేమికులారా, ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణ చెందుతాడని ఆలోచన చేస్తే విశ్వాసము దేవుడి మీద ఏంటంట కలిగి ఉన్నప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణ చెందినటువంటి వాడు. ఎవరి మీద దేవుడి మీద ఒక వ్యక్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణతలోకి వచ్చినట్లు. ఇప్పుడు చాలామంది గమనించండి, అన్నీ నమ్ముతున్నాం కానీ ఎవరు నమ్మట్లే, ఏ మాటలు నమ్మట్లే, దేవుడు మాటలు నమ్మట్లే. దేవుడు ప్రేమికులారా మాట్లాడుతున్న మాటలు మనం నమ్మట్లే. ఆ రోజు వారిని దేవుడు నమ్మకపోవటం వల్ల వారిని ఏం చెప్పాలా, గద్దించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటి చెప్పాలా, నేను పునరుద్ధాన్ని తిరిగి లేచానని నీకు తెలిసినప్పుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలుగుతా. మరణము నుంచే నేను ఏంటంట ఆ మృత్యుంజయుడే తిరిగి లేచినప్పుడు నీకు ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా నేను చేయగలుగుతా, ఎలాంటి కష్టమైన నేను తొలగించగలుగుతా, ఎలాంటి ఇబ్బందులైనా సరే నేను ఆదుకోగలుగుతా, నేను ఆ పరిస్థితులను విడిపించగలుగుతా అని ప్రేమికులారా ప్రభు మీద నీకు అచంచలమైన విశ్వాసం కనుక లేకపోతే నా ప్రభు వారిని గద్దించినట్లు నేను కూడా ఏం చేస్తున్నాడు, నమ్మో విశ్వసించేవారిని. ఆయన లేచడని ప్రజలు నమ్మట్లేదంట, శిశువులు నమ్మట్లేదంట. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు దేవుని మాటలు ఏం చేయాలి చెప్పాలంటే మనం నమ్మట్లే. అలాంటి వారిని దేవుడు సరి చేసుకోమంటున్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రేమికులారా ప్రభు నమ్ము, పరిపూర్ణంగా నమ్ము. ఎవరు నమ్మనంతగా నమ్ము. ఎవరిని? ప్రభుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నమ్మమంటున్నాడు. దయచేసి మనలో ప్రభు మీద నమ్మకం లేకపోతే ఆ రోజు శిశువులు గద్దించినట్టు ఈ పునరుద్ధాన దినం ద్వారా మనల్ని కూడా ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మీ హృదయ కాఠిన్యమును బట్టి ప్రభు గద్దిస్తున్నాడు. 3 విషయాలు. ఆయన చెప్పినట్లుగా ఏంటంట తిరిగి లేచాడు. లేచి మనకిస్తున్న వర్తమానం చెప్పాలా, జీవించు ప్రభు కొరకు, కృపా సమాధానమైన యుద్ధ ఉంది. 3 మనల్ని గద్దిస్తున్నాడు. ఈ 3 ఆధిక్యతలు ప్రభు మన జీవితంలో కోరుకుంటున్నాడు. విశ్వాసులంగా నెమ్మడిస్తున్నటువంటి వారుగా మన నుండి ప్రభు ఆశిస్తున్నాడు. ఈ విధానాల్లో మనం కొనసాగుదాం. అట్టి కృపా ధన్యత మనకందరికి అనుగ్రహించి మనందరి వెనుకలి మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు ప్రేమికులారా, సమాధిని గెలిచి ప్రేమికులారా సజీవుడుగా దేవుడు ఆయన పిలువబడుతున్నాడు. ప్రభు సన్నిధిలో అందరం మాతో మీరు మరొకసారి ఈ పునరుద్ధాన సందేశం మా జీవితాల్లో తండ్రి 3 కృపా సమాధానం కావాలంటే అది ప్రభు యొద్ద నుండి మాత్రమే కలుగుతుంది. ఇప్పటి వరకు ఎవరెవరి కొరకు జీవించావు, చాలా బాధపడుతున్నావు. ఈరోజు ప్రభు కొరకు జీవించడం నేర్చుకుందాం. ప్రభు కొరకు బ్రతుకుదాం. సంగమా సదుడా, నాకు దేవుడు ఏం చేశాడని అంటున్నావా, అది మంచిది కాదు అని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సోదరి, నాకు దేవుడు ఏం చేశాడు అంటున్నావా, నువ్వు నిన్ను గద్దిస్తున్నాడు నా ప్రభు.
అనమాకు దయచేసి దేవుడు వారిని బలపరిచి రాగల కాలములో అద్భుతంగా ఆ శిశువుల్ని దేవుడు భూమిని తలకిందులు చేయగలిగినట్లుగా ఆ శిశువుల్ని దేవుడు స్థిరపరిచి వాడుకున్నాడు. సంగమా, నువ్వు నేను మనమందరము కూడా మన విశ్వాసమును మన నమ్మకమును వేటి మీద ఉండొద్దు, అశాస్త్రమైనటువంటి వాటి మీద, గతించిపోయే వాటి మీద, మనుషుల మీద కాదు, లోక సంబంధమైన వేటి మీద కాదు మన నమ్మకం ఉండాల్సింది, పెట్టవలసినది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయనను మనం నమ్ముదాం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మనము ఈరోజు నా ఆత్మీయత ఎంత దిగజారిపోయిందంటే అందరి మాటలు నమ్ముతున్నా కానీ నీ మాటలు నమ్మట్లేదైనా. క్షమించయ్యా, నీ కార్యాలు చూడలేకపోవడం గల కారణం. చేతులెత్తారా, చిన్న ప్రార్థన చేస్తా. ఈ పునరుద్ధాన దినమందు అయ్యా నీ కొరకే బ్రతుకుతానయ్యా, లేకపోతే నేను బాధపడాల్సిందే. నిరుత్సాహాన్ని వస్తుంది, వేదన, ఆక్రందన, ప్రతికూలతలు, ప్రతిఘటనలు, నిందల, అవమానాలు, ఇవన్నీ ఎవరెవరు కొరకు బ్రతుకుతే నిరుత్సాహమే నా జీవితంలోకి వస్తుంది. కానీ నీ కొరకు బ్రతికితే అది నిందైనా సరే అభినందనగా మార్చబడిద్దయ్యా. నీ కొరకు బ్రతికితే నాకు వచ్చే కీడు మేలుగా మార్చబడిద్దయ్యా. నీ కొరకు జీవిస్తే నా జీవితం ఎంత దుర్బలముగా ఉన్న ఆశీర్వాదకరంగా మార్చబడిద్దయ్యా. నీ కొరకు జీవించగలిగితే అనేక మమ్మల్ని సాక్షిగా నువ్వు వాడుకోగలుగుతావు నాయన. మా కుటుంబమును దీవిస్తావు ప్రభువా. ఈ ఆధిక్యతలు మాకు దయచేయను ఆయన. ఈ అనుభూతులు మాలో ఉండాలి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దర్శించి ఇకనైనా మించిపోయింది ఏమీ లేదయ్యా. సౌలును మరలా అద్భుతంగా వాడుకున్నావు కదా నాయన, ఒప్పుకుంటే. ప్రతి కుమారుడు ఈ అనుభూతుల చేత నడిపించబడునుగాక. ప్రతి కుమార్తె ఈ స్థితిగతులు నడిపించబడుదురుగాక. అలా మేము బ్రతకగలుగుతూ తండ్రి మీ కొరకు మేము సాక్షులుగా జీవించే కృప దయచేయమని, ప్రతి ఒక్క హృదయాలు ఈ వాక్యమును స్థిరపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామములో అతి మిక్కిలి వినముతో బ్రతిమిలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.